హాయ్ హలో వెల్కమ్ టు జోష్నా క్రోచెట్స్. ఈరోజు మనం ఫ్లవర్ లీఫ్ ప్యాటర్న్ ఎలా చేయాలో నేర్చుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ మనం ఈ లీఫ్ చేయడానికి నేను గ్రీన్ కలర్ ఉల్లన్ అయితే తీసుకున్నాను. గ్రీన్ ఉల్లన్ తీసుకొని మనం ఫస్ట్ నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్నాక 18 చైన్స్ అయితే వేయాలి. 18 చైన్స్ వేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 చైన్స్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు మనం సెకండ్ సీక్వెన్స్ స్టార్ట్ చేయాలి. సెకండ్ లైన్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ నీడిల్ అయితే ఇన్సెక్ట్ చేస్తున్నాం కదా, అక్కడ నుంచి ఫస్ట్ చైన్ని స్కిప్ చేసి ఆ నెక్స్ట్ చైన్లోకి నీడిల్ని ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగాలి. ఇప్పుడు ఆ 2 లూప్లోకి యాన్ని లాగాలి. ఇది సింగిల్ క్రోషెట్. ఇప్పుడు మనం నెక్స్ట్ చైన్లోకి నీడిల్ని యాన్కి చుట్టుకొని ఆ నెక్స్ట్ చైన్లోకి నీడిల్ని ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి ఇప్పుడు ఆ 3 లూప్లోకి యాన్ని లాగాలన్నమాట. హాఫ్ డబుల్ క్రోషెట్. ఇప్పుడు మనం నెక్స్ట్ నీడిల్కి యాన్ని చుట్టుకొని ఆ నెక్స్ట్ చైన్లోకి నీడిల్ని ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి ఫస్ట్ 2 లూప్లోకి ఒకసారి, ఆ నెక్స్ట్ 2 లూప్లోకి ఇంకొకసారి యాన్ని లాగాలి. డబుల్ క్రోషెట్. మనం డబుల్ క్రోషెట్ 4 టైమ్స్ అయితే వేయాలి. ఫస్ట్ టైం అయింది, ఇప్పుడు సెకండ్ టైం. థర్డ్ టైం. ఫోర్త్ టైం. ఫోర్ టైమ్స్ అయితే మనం డబుల్ క్రోషెట్ వేసాం. ఇప్పుడు మళ్ళీ నీడిల్కి యాన్ని చుట్టుకొని ఆ నెక్స్ట్ చైన్లోకి నీడిల్ని ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి ఇప్పుడు ఈ 3 లూప్లోకి యాన్ని లాగాలి. హాఫ్ డబుల్ క్రోషెట్. ఇప్పుడు మనం నెక్స్ట్ చైన్లోకి నీడిల్ని ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి ఈ 2 లూప్లోకి యాన్ని లాగాలి. సింగిల్ క్రోషెట్. నెక్స్ట్ మనం స్లిప్ నాట్ వేసుకోవాలి. నెక్స్ట్ చైన్లోకి నీడిల్ని ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి ఆ యాన్నే లాగేయాలి. ఇలా వచ్చిందనమాట హాఫ్ లీఫ్ అయితే. నెక్స్ట్ మనం నెక్స్ట్ చైన్లోకి నీడిల్ని ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి ఇప్పుడు ఆ 2 లూప్లోకి మళ్ళీ యాన్ని లాగాలి. ఇప్పుడు ఆ నెక్స్ట్ చైన్లోకి మనం నీడిల్కి యాన్ని చుట్టుకొని నెక్స్ట్ చైన్లోకి నీడిల్ ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి ఇప్పుడు ఈ 3 లూప్లోకి యాన్ని లాగాలన్నమాట. నెక్స్ట్ నీడిల్కి యాన్ని చుట్టుకొని చైన్లోకి ఈ నీడిల్ని ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి ఈ ఫస్ట్ 2లోకి ఒకసారి, ఆ నెక్స్ట్ 2లోకి ఒకసారి, ఇలా 4 టైమ్స్ అయితే చేయాలి డబుల్ క్రోషెట్. సెకండ్ టైం. ఇప్పుడు ఫస్ట్ 2లోకి ఆ నెక్స్ట్ 2 లూప్లోకి. థర్డ్ టైం. ఫోర్త్ టైం.
4 టైం మనం డబుల్ క్రోషెట్ అయితే చేసాము. ఇప్పుడు మళ్ళీ నీడిల్కి యాన్ని చుట్టుకొని నెక్స్ట్ చైన్లోకి నీడిల్ని ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి ఇప్పుడు 3 లూప్లోకి యాన్ని లాగాలి. హాఫ్ డబుల్ క్రోషెట్ ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు మనకి ఇంకా ఒక చైన్ అయితే ఉంది. ఆ ఒక చైన్లో మనం సింగిల్ క్రోషెట్ 3 టైమ్స్ చేయాలి. ఒక చైన్లోకి సింగిల్ క్రోషెట్ చేయాలి, అది 3 టైమ్స్ చేయాలి. నీడిల్ని ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి 2 లూప్లోకి యాన్ని లాగాలి. 1 2 3 టైమ్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫస్ట్ సీక్వెన్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అటుపక్క సైడ్ కంప్లీట్ చేయాలన్నమాట. ఒక సైడ్ అయిపోయింది, ఇప్పుడు ఈ సైడ్ కంప్లీట్ చేయాలి. దానికి మనం ఇక్కడ ఉన్న చైన్లోనే ఫస్ట్ నీడిల్కి యాన్ని చుట్టుకొని ఈ కనిపిస్తుంది కదా, ఈ చైన్లోకి నీడిల్ ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి 3 లూప్లోకి ఒకేసారి హాఫ్ డబుల్ క్రోషెట్ చేయాలి. ఆ నెక్స్ట్ చైన్లోకి మళ్ళీ చేయాలన్నమాట. ఫస్ట్ దానికి నీడిల్ని యాన్కి చుట్టుకొని నెక్స్ట్ చైన్లోకి నీడిల్ ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి ఫస్ట్ 2లోకి ఒకసారి, ఆ నెక్స్ట్ 2 లూప్లోకి ఇంకొకసారి డబుల్ క్రోషెట్ మనకి 4 టైమ్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం. ఇప్పుడు మనం నెక్స్ట్ 4 టైమ్స్ అయిపోయింది. 4 టైం డబుల్ క్రోషెట్ చేసాం. నీడిల్కి యాన్ చుట్టుకొని చైన్లోకి ఇన్సెక్ట్ చేసి ఇప్పుడు 3 లూప్లోకి ఒకేసారి డ్రాగ్ చేయాలి, హాఫ్ డబుల్ క్రోషెట్. ఆ నెక్స్ట్ చైన్ స్టిచ్ అయితే వేసుకోవాలి. నీడిల్ని చైన్లోకి ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి 2 లూప్లోకి యాన్ని లాగాలి. ఇప్పుడు మనం మిడిల్కి వచ్చాము. ఇక్కడ స్లిప్ నాట్ వేసుకోవాలి. నీడిల్ ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి అదే యాన్ని ఆ లూప్లోకి ఇన్సెక్ట్ చేయాలి. హాఫ్ లీఫ్ అయిపోయింది. ఇంక నెక్స్ట్ మళ్ళీ మనం చైన్ స్టిచ్ వేయాలి. నీడిల్ని చైన్లోకి ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి ఫస్ట్ 2లోకి లాగేయాలి ఒకసారి. ఇప్పుడు నెక్స్ట్ నీడిల్కి యాన్ చుట్టుకొని చైన్లో ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి 3 లూప్లోకి ఒకేసారి లాగాలి, హాఫ్ డబుల్ క్రోషెట్. నెక్స్ట్ డబుల్ క్రోషెట్ 4 టైమ్స్ చేయాలి. 1 2 3 4. ఇప్పుడు మనం హాఫ్ డబుల్ క్రోషెట్ చేయాలి. నీడిల్కి యాన్ చుట్టుకొని ఆ నెక్స్ట్ చైన్లోకి నీడిల్ ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి 3 లూప్లోకి ఒకేసారి హాఫ్ డబుల్ క్రోషెట్ వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ చైన్లోకి సింగిల్ క్రోషెట్ అయితే చేయాలి. ఇలా వచ్చిందనమాట లీఫ్. అయితే మనకి ఇక్కడ నాట్ వేసేసుకోవచ్చు. యాన్ కట్ చేసేసుకొని నాట్ వేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన జోష్నా క్రోచెట్స్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.